పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే నాయకర్ని కలిసి తమ సమస్యలను వివరించారు. గత ప్రభుత్వం హామీలిచ్చి నెరవేర్చకుండా తమను మోసం చేసిందని వాపోయారు. ఇక అంగన్వాడీల సమస్యల పరిష్కారంతో పాటుగా సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే నాయకర్ వారికి హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో నేను ఒక్కడనే మాట్లాడితే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఆయాలు కానీ, ఇప్పుడు మీరు కానీ, ఆశా వర్కర్లు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు కాబట్టి ప్రతి చోటన కూడా మీకు ఇంజన్స్ ఉంటాయి. మీరందరూ కూడా ప్రతి చోటన కూడా అక్కడ రిప్రజెంటేషన్ స్థానిక ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీరు ఇచ్చుకుంటే కనుక మీ అందరి కోసం కూడా ఆలోచన చేయడానికి ఉంటుంది. ఎందుకంటే నిజంగా దీంట్లో బాధపడవలసిన విషయం ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మరి అదేవిధంగా అంగన్వాడీకి కానీ ఆశా వర్కర్స్ కానీ మరి మీరు 11,000 రూపాయలు శాలరీ తీసుకున్నా సరే ఏ ఒక్క ప్రభుత్వ పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ మీకు అందరికీ వచ్చే పరిస్థితి లేదు. అది మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాను. ప్రభుత్వం అంటే సీఎం గారి దృష్టిలో కూడా పెట్టి మీ అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి నేను నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరందరికీ కూడా అందరు ఎమ్మెల్యేలు కూడా మీరు రిప్రజెంటేషన్ బట్టి మీరు కూడా కష్టపడుతున్నారు కాబట్టి ఒక్క విషయం దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి. అంటే గత జరిగిన 5 సంవత్సరాల ప్రభుత్వం కూడా మరి ఆలోచన ఎవరి కోసం కూడా ఆలోచన చేసిన సందర్భం లేదు. ప్రజల కోసం అభివృద్ధి పరంగా ముందుకెళ్ళేది ఆ ప్రభుత్వం చేయలేదు. అంటే ఇప్పుడు కొత్తగా మాకు అవకాశం ఇచ్చారు మీరందరూ ప్రభుత్వానికి. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా గతంలో జరిగిన అవినీతులు కానీ కుంభకోణాలు చూసుకుంటే కనుక ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా కూడా ప్రతిదీ అవినీతి కనపడుతుంది. ఎక్కడ కూడా నిధులు లేవు దేనికి. మీరందరూ కొంత సమయం ఇవ్వండి మాకు కూడా. ఇవాళ మేము గెలిపించాం మిమ్మల్ని, మీరు వెంటనే మాకు చేయాలని ఆలోచనలు కాదు, మీకు న్యాయం జరగాలని చెప్పి న్యాయం జరిగే విధంగా కూడా మా ప్రయత్నం చేస్తాం.